పరలోకమందున తండ్రి, ఈ యొక్క సమయంలో మేము మీ వాక్యం ధ్యానించడానికి ఇక్కడ చేరినాం. ఈ 122వ కీర్తనను మా ముందు ఉంచుకొని ఆలోచిస్తుండగా మేము నేర్చుకోవడానికి, దీని ద్వారా మా జీవితాలు ప్రభావితం చేయబడడానికి మీ కృపను అనుగ్రహించమని, మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని అనగానే చాలామంది ఆలోచించే ఆలోచన ఏంటంటే, ఇప్పుడు దాన్ని తీసుకుంటున్నప్పుడు మనము దేవుని ఆలయమైన చర్చ్ బిల్డింగ్లోనికి వెళ్దాం అనే దాన్ని తీసుకుని ఇక్కడికి రావడమే గొప్ప విషయం, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటే చాలు ఎంతో దీవించబడతాం అన్నట్టుగా ఆ వాక్య భాగంలోని నుండి అన్వయించుకోవడం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. నిజానికి ఆ రోజు వాక్య భాగం ఇక్కడ ఉంది అండి. ఈ వాక్య భాగము ఇక్కడ మనం ఉన్నాము. మనము చదవగానే ఏం చేస్తామంటే నేరుగా తీసుకుంటాం. ఇక్కడికి ఒక వాక్యం చదవగానే నేరుగా మనం తీసుకుంటాం. అంటే ఆయన మందిరంలోనికి వెళ్దాం, యెరూషలేము కొరకు ప్రార్థన చేయమన్న మాట ఉంది కదా, నేరుగా తీసుకుంటాం. మనం కూడా యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి, ఎందుకంటే అక్కడ అట్లా బైబిల్లో రాసి ఉంది కదా అని నేరుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా అట్లనే డైరెక్ట్ వారు ఆస్తులు అమ్మిరి కాబట్టి మీరు ఆస్తులు అమ్మేయండి, డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే మన ప్రయాణం ఇక్కడి నుండి ఇక్కడికి కాదు, డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే బైబిల్ మనకు రాయబడలేదు, మన కొరకు రాయబడ్డది, కానీ మనకు రాయబడలేదు. రాయబడినప్పుడు బైబిల్కి ఆడియన్స్ ఉన్నారు. అందుకే ఈ వాక్య భాగమును మనం చూసినప్పుడు ఈ వాక్య భాగము వారికి ఏం అర్థమైంది అనేది ఇంపార్టెంట్ మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రయాణం ఇటు వెళ్ళాలి. వారికి ఏం అర్థమైంది, అసలు వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, వారికి ఆ రోజున ఆ వాక్యం చదివినప్పుడు లేకపోతే ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థమైంది, వాళ్ళు ఏం చేయాలి ఆ రోజున, వాళ్ళు ఇది ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత వెంటనే మళ్ళీ అక్కడి నుంచి మనం తీసుకోవడం కాదు, మళ్ళీ అక్కడి నుంచి కూడా ఈ రూట్ రావద్దు, ఇది రాంగ్ రూట్ అవుతుంది అన్నట్టు. రైట్ రూట్ ఏంటంటే ఇక్కడి నుంచి సిలువ దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు యందు ఆ వాక్యంకి ఏం జరిగింది అనే దాని దాకా వెళ్ళాలి. వెళ్ళి అక్కడి నుండి మన దగ్గరికి రావాలి మనం. సో కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ రూట్కు, కానీ సేఫ్ రూట్ ఇది. షార్ట్ కట్ విల్ కట్ షార్ట్ యువర్ లైఫ్ అని చదివినాను ఒకసారి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. చాలామంది షార్ట్ కట్ చూడాలని ఇష్టపడతారు కదా. సో నువ్వు షార్ట్ కట్లో వెళ్ళాలని చూస్తే అది నీ లైఫ్నే కట్ షార్ట్ చేస్తుంది, అంటే నీ జీవితాన్నే సగంగా చేసి పడేసే అవకాశం ఉంది. సో ఇది సరైన అవగాహన కాదు ఇట్లా స్ట్రైట్ వెళ్ళడం అనేది. ఇట్లా తిరిగి రావాలి. ఆ తిరిగి రావడాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచుతాను ఈ వాక్య భాగం నుండి. ఎట్లా అని అంటే అక్కడ ఏమని రాస్తుందండి, ఆ రోజు వారికి అది ఎట్లా అర్థమైంది అనేది మనం చూసాం. మొదటిగా యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించేది. అవును, వెంటనే మనం ఇప్పుడు ఆలోచించినాం అనుకోండి, మనం చర్చ్ బిల్డింగ్కి రావడంతో మనం ఏమనుకుంటాం, ఏముంది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి పెద్ద కష్టం ఏముంది, దానిలో సంతోషించేది ఏముంది అని అనుకుంటాం మనం. కానీ ఆ రోజున వారు ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి యెరూషలేములోని దేవుని ఆలయానికి చేరాలి. వారున్న ప్లేస్ నుంచి అక్కడికి చేరాలి అని అంటే చాలా ప్రయాణం చేయాలి. మంచిదే ప్రయాణం. మనకు మనం అంటారు కదా, డ్రైవింగ్ ఒక హ్యాబీ అని. అంత దూరం నువ్వు డ్రైవింగ్ చేసినావు, ఇబ్బంది ఏం లేదంటే నాకు హ్యాబీ అంటారు కదా. కాబట్టి ఏముంది, మంచిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేకపోతే ప్రయాణం ఇప్పుడు నేను హాంకాంగ్ వెళ్తున్నా, సింగపూర్ వెళ్తున్నాను అనగానే ఏముంది, మంచిగా ఫ్లైట్లో పోతారు వస్తారు అనే ఫీలింగ్. కానీ ఆ రోజున వారు యెరూషలేముకు రావడం అంటే ఖాళీ నడకన రావడం. ఈరోజులాగా రూట్స్ లేవు, ఈరోజులాగా భద్రత లేదు, మార్గ మధ్యంలో పోలీస్ స్టేషన్స్ లేవు, సెక్యూరిటీ చెక్ పోస్టులు లేవు, ఎక్కడైనా దాహం అయితే తాగడానికి చలివేంద్రాలు లేవు.
ఆకలి అయితే భోజనం చేయడానికి అన్నదాన సత్రాలు లేవు, రెస్టారెంట్లు కూడా లేవు. అది పరిస్థితి. కుటుంబంలో తీసుకొని బయలుదేరితే, పిల్లల్ని తీసుకొని బయలుదేరితే నిద్రపోవడానికి ఎక్కడ, వాళ్ళ అనారోగ్యాలు వస్తే పరిస్థితి ఏంటి? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తే ఎవరైనా సరే మనం వెళ్దాం పదండి యెహోవా మందిరం కాడ, యెరూషలేములో ఉన్న మందిరానికి వెళ్దామని ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు సంవత్సరానికి 3 సార్లు బయలుదేరి ప్రయాణం చేయాలి. సంవత్సరానికి 3 సార్లు పండుగలను ఆచరించడం కొరకు యెరూషలేముకి వస్తూ ఉన్నప్పుడు అయ్యో మళ్ళొచ్చిందా, మొన్ననే కదా పోయింది. సో ఫస్ట్ టైం అయిపోయింది సంవత్సరంలో, రెండోసారికి ఏమంటారు వెంటనే మళ్ళీ వచ్చిందా, మొన్ననే కదా పోయింది, మొన్నలా అని అనిపించింది నాకు అంటారు కదా. మళ్ళీ పోవాలా ఇప్పుడు ఇక, అయ్యో తప్పదా ఇక మళ్ళీ బయలుదేరాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ప్రయాణం పడాలి. ఎందుకు ఈ కష్టం? అనాల్సిన పరిస్థితుల్లో వేరే వాళ్ళు వచ్చి యెహోవా మందిరంకి వెళ్దాం అని ఆ జనులు నాతో అన్నప్పుడు నేనేం చేసిన అంటున్నాడు ఈ కీర్తనకారుడు, సంతోషించి ఐ వాజ్ గ్లాడ్. నా హృదయము సంతోషంతో నింపబడ్డది. ఆ మాట ఫస్ట్ వినగానే వెళ్దాం అనగానే ఓ ఆ రోజు వచ్చిందా, బయలుదేరాలా. మనం ఎన్ని రోజుల్లో, 2-3 రోజుల్లో ఇక బయలుదేరాలా, మనం చదువుకోవాలా. నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది పోవాలని, నా హృదయంలో ఎంతో ఆసక్తి ఉంది. చూడండి, వాళ్ళ పిక్చర్లోనికి వెళ్ళి చూస్తే ఆ వాక్యం ఎంత స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎంత సంతోషిస్తూ ప్రయాణం చేసారు, కష్టపడుతూ ప్రయాణం చేసారు. సోమరులు కాదు, నాకు లేవరాలేదు పొద్దుగాల 9 గంటల వరకు, నాకు నడవరాలేదు, నాకు చాలా దూరం కాదట. వాళ్ళది ఎట్లుంది తెలుసా? ప్రయాసపడ్డారు వాళ్ళు, రెడీ, ఆనందించినారు, సంతోషంగా బయలుదేరినారు. అయితే ఈ యెరూషలేము గురించి ప్రార్థన చేయడం, ఈ యెహోవా మందిరానికి వెళ్ళడం ఆ రోజున వాళ్ళకి చాలా కీలకం. దాన్ని ఈరోజు మనం అర్థం చేసుకునేటప్పుడు నేను మీకేం చెప్పాలి? యెరూషలేముకి వెళ్ళండి అని చెప్పన్నా? నేను అన్నా యెరూషలేముకి వెళ్దామని అనగానే మీరు అందరూ సంతోషిస్తారు, ఎందుకంటే ఫ్లైట్లో ఊడు కాబట్టి విజాలేం దొరకవు, చాలా కష్టం. మరి అక్కడికి వెళ్దాం అందరం. ఇంకోటి తెలుసా, దానికి యెరూషలేముకి వెళ్దాము రండి అని చెప్పగానే సంతోషించినమన్న వాక్యానికి వెంటనే ఏమని అన్వయిస్తారు సంఘాల్లో అంటే, ఆదివారం ఆరాధనకు రమ్మనగానే సంతోషంగా రావాలి అని అన్వయిస్తారు. అది అట్నే అన్వయించిన వాళ్ళు యెరూషలేము కోసం ప్రార్థన చేద్దాం అనే పదం చూడంగానే మళ్ళీ ఏమని అన్వయించాలి? సంఘం కోసం ప్రార్థన చేద్దాం అని అన్వయించాలి, అంతేనా కదా? కానీ ఏమంటారు తెలుసా? యెరూషలేము కోసం ప్రార్థన చేద్దాం అని అంటారు. అది లిటరల్గా తీసుకుంటారు. ఈ మొదటి వచనంనేమో వేరే అర్థంతో తీసుకుంటారు. సో చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. చాలా పెద్ద పెద్ద సేవకులు అండి. ఈ మధ్యలో ఒక ఆయన చెప్తున్నాడు, దేవుని మందిరము దేవుని పెళ్లి కుమార్తె కాదు, సంఘము పెళ్లి కుమార్తె అంటున్నాడు. మస్తు అనిపిస్తుంది వినడానికి ఆ మాట. చూడండి, దేవుని మందిరము దేవుని పెళ్లి కుమార్తె కాదు, అంటే వధువు కాదు, ఎత్తబడే వధువు కాదు, మీరు మనము వధువు. అంటే ఇంకో మాటలు ఏం చెప్తున్నా అంటే, దేవుని మందిరం అంటే బిల్డింగ్ అని చెప్తున్నాడు, అది ఎత్తబడేది కాదు, మనం అని చెప్తున్నాడు. కానీ దేవుని మందిరము అంటే బిల్డింగ్ కాదు, మనమే అని అర్థం చేసుకోవాలని స్థితిలో ఉన్నారు చాలామంది. ఇక్కడికి వచ్చి మేము మందిరంలోనికి వచ్చినాం అనే ఒక బిల్డింగ్లోకి అడుగు పెట్టగానే మేము మందిరంలోనికి వచ్చినామని ఫీల్ అవుతూనే ఉన్నారు. ఆ మాట చెప్తున్నాం, కానీ నిజానికి అది మందిరమా? ఈరోజు మందిరం అన్న పదం వినగానే, మందిరంలోకి వెళ్దాం అన్న పదం వినగానే ఆ రోజు వాళ్ళకి ఏమర్థమైందంటే యెరూషలేములో ఉన్న దేవాలయం అని అర్థమైంది. అది తప్ప ఇంకొకటి మందిరం కాదు, ఇంకొకటి ఆలయం కాదు. వాళ్ళకి అన్నీ వాళ్ళ వాళ్ళ స్థలాల్లో వాళ్ళు కొన్ని చోట్ల కూడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ అవేవి మందిరాలు కాదు, అవేవి ఆలయాలు కావు. యెరూషలేములో ఉన్నది మాత్రం ఆలయం. అక్కడికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవారు. బలులు అక్కడనే అర్పించేవారు, ఎక్కడ పడితే అక్కడ అర్పించేవాళ్ళు కాదు ఆ రోజున. సో ఇప్పుడు మందిరంలోకి వెళ్దాం అంటున్నప్పుడు ఇది ఏమైంది అంటే, ఆ రోజు వారికి ఏం అర్థమైందో చూస్తాం. ఈరోజు మనకేం అర్థం కావాలి అనే దానికంటే ముందు వారికి అర్థమైంది యేసుక్రీస్తు శిలువలో ఏమైంది. మందిరం అనేది, ఆలయం అనేది యేసుక్రీస్తు శిలువలో ఏమైంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన రోజు ఏం జరిగింది తెలుసా?
దేవాలయంలోని తెర చినిగిపోయింది. ఎందుకు చినిగిపోయింది? దేవుడు ప్రజలతో నివసించడానికి ఒక స్థలాన్ని ప్రత్యేకపరుచుకొని, ఒక పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ పర్వతం, ఈ పదాల అర్థం ఏంటి తెలుసా? పర్వతము మంచిదవుతుందా చెడ్డదవుతుందా? స్థలం మంచిదవుతుందా చెడ్డదవుతుందా? మనుషులు మంచి చెడ్డ అవుతారు. మరి స్థలాన్ని పరిశుద్ధ అని ఎందుకు అనాల్సి వచ్చింది? చూడండి, మనము పరిశుద్ధ అనగానే మన మైండ్లోకి వచ్చేది ఏంటంటే పవిత్రత. పరిశుద్ధత అనే పదంలో పవిత్రంగా ఉండడం అనేది ఒక భాగం మాత్రమే. కానీ పరిశుద్ధత అనే అసలు పదం యొక్క డెఫినేషన్ ఏంటిదంటే ప్రత్యేకించబడట, సెట్ అపార్ట్, ప్రత్యేకపరచబడడం. సో పరిశుద్ధ పట్టణం అనగానే అర్థం ఏంటో తెలుసా? ఆ పట్టణం అంతా పరిశుద్ధంగా ఉందని కాదు, ప్రత్యేకించబడిన పట్టణం అని అర్థం. పరిశుద్ధ పర్వతం అని బైబిల్లో రాయబడ్డప్పుడు ఆ పర్వతం పవిత్రంగా ఉంది, పాపం లేకుండా ఉంది, అట్లా కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన పట్టణం. దేని కొరకు? ఒక పని కోసం. దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి ప్రజలతో సహవాసం చేయడం కొరకు ఆయన ఒక స్థలాన్ని ఎన్నుకొని ఆ స్థలములో ఆయన నివసిస్తూ అక్కడికి ప్రజలు వచ్చి ఆరాధించేటట్టుగా, అక్కడికి ప్రజలు వచ్చి బలులు అర్పించేటట్టు ఆయన ఏర్పాటు చేశాడు. అలా తాను ప్రజల మధ్య నివాసం ఉండడానికి, తాను ప్రజల మధ్య తన సన్నిధిని ఉంచడానికి ఒక స్థలాన్ని ప్రత్యేకించి కొనసాగిన దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆయన శిలువలో మరణించాడు. ఆయన మరణించి ఆయన బలి అయినప్పుడు ఏం జరిగింది తెలుసా మనకు? ఆయన బలి అయినప్పుడు దేవాలయంలో తెర చినిగిపోవడం ద్వారా దేవాలయంలో ఇక నివసించడం ఆగిపోయింది, దేవాలయంలో పరిచర్య ఆగిపోయింది, దేవాలయంలో బలిలర్పించడం ఆపివేసిండు దేవుడు. వాళ్ళు ఇంక కొనసాగించినారు, కానీ దేవుడు ఆపివేసిండు. ఆపివేసి ఏం చెప్పాడు తెలుసా? మీకోసం అంతిమంగా సిలువలో బలి అయిపోయాడు. ఇప్పుడు ఆయననే మీ బలి. ఆయన ద్వారానే తన సన్నిధిని ఆయన మన మధ్య ఉంచుతున్నాడు. మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చదవాలండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. బైబిల్ తెరిచి చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభు అన్న మాట కనబడుతుంది. మత్తయి 12:6. దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మత్తయి 12:6 ఏమని రాసిందండి? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరా గొప్పవాడు? యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు తెలుసా? దేవాలయం అంటే ఏంటి? దేవుడు నివసించే స్థలం. యేసుక్రీస్తు ఎవరు? దేవుడే. ఆయనలోనే దైవత్వం అంతా గుప్తమైంది. ఆయనలోనే దైవ లక్షణాలన్నీ ఉన్నాయి. ఆయన దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవాలయం దగ్గర నిలబడి మాట చెప్పండి. ఎవ్వరికి ఆ ధైర్యం లేదండి దేవాలయం దగ్గర నిలబడి చెప్పడానికి. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అనలేరు ఎవరు కూడా. ఆయన అన్నాడు. ఎందుకన్నారు తెలుసా? ఆయన దేవుడు కాబట్టి. ఆయన దేవుని దేవుడు మన మధ్య నివసించడం. ఆయన ఆదియందు దేవుడుగా ఉన్నవాడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అంటే మన మధ్యకు వచ్చి వెళ్ళడం కాదు, మన మధ్య ఉన్నాడు. సంవత్సరాలు ఉన్నాడు. 33.5 సంవత్సరాలు మనతో ఉన్నాడు. నేరుగా ఉన్నాడు, భౌతికంగా ఉన్నాడు. ఆ రోజు ఆయన చూసిన వారు దేవుణ్ణి చూశారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. దేవుని సన్నిధిని మోసినవాడు దేవుడే కాబట్టి ఆయనే దేవుడు. ఆయన ఉండడమే దేవుని సన్నిధి మనతో ఉండడం. ఆయన శిలువలో బలి అవ్వడం ద్వారా అప్పటి వరకు దేవాలయంలో టెంపుల్ మినిస్ట్రీ ఏదైతే జరిగిందో అదంతటినీ ముగించి వేశాడు. ఇక టెంపుల్, ఆలయం, మందిరం, దేవుడు నివసించే స్థలము కాదు, మనము. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనమే దేవునికి ఆలయం. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం ఏమని చెప్తుందని? 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? డోంట్ యు నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? డోంట్ యు నో? మీకు తెలియదా? మీరే దేవుని ఆలయం.
కాబట్టి ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినాడు, అలా దేవుడు వానిని పాడు చేయను. అంటే మీరు ఈ దేవుని ఆలయమైన సంఘాన్ని, శరీరాన్ని మీరు ఒకవేళ అపవిత్రతకు అప్పగించినప్పుడు మీరు దేవుని యొక్క శిక్షను పొందుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు అన్నాడు. మీరు ఆలయమై ఉన్నారు అన్నాడు. అంత స్పష్టంగా చెప్పంగా కూడా ఏదైనా చర్చ్ బిల్డింగ్ కు ఎవరైనా చిన్న డ్యామేజ్ చేస్తే ఈ వచనం వాడతారండి. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తారని. చర్చ్ బిల్డింగ్ కూలగొడితే చర్చిని కూలగొట్టింది, చర్చిని కూలగొట్టాలి, చర్చ్ బిల్డింగ్ కూడా చర్చి మీద అటాక్ చేసిరు అంటారు. బిల్డింగ్కి అటాక్ చేస్తే మన మీదేం అటాక్ జరగలే, విశ్వాసులకు ఏం కాలే, అక్కడ బిల్డింగ్కి అయింది. దాన్ని దానిలానే చూడాలి, దీనిలానే చూడాలి. సంఘం వేరు, సంఘ భవనం వేరండి. సంఘ భవనం దేవుని ఆలయం కాదు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటున్నాడు. యేసుక్రీస్తులో ఏం జరిగింది తెలుసా? ఇది చేంజ్ అయింది. ఈ వాక్య భాగము ఆ రోజున దేవాలయం అనగానే యెరూషలేములో ఉన్న కట్టబడిన ఆలయం, వారికి అదే అర్థమైంది. కానీ యేసుక్రీస్తు శిలువలో మారింది దాని అర్థం. మారి ఏం జరిగింది తెలుసా? మనము దేవుని ఆలయం అయ్యాం. కాబట్టి ఇప్పుడు ఈ వచనం చదివేటప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? సంఘము దేవుని ఆలయం అయినప్పుడు, ఈ మాట చదువుతున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏ మాట? యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు కదా. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటామనంటే, యెహోవా మందిరము అనగానే ఒక కట్టబడిన భవనం కాదు అని అర్థం చేసుకుంటాం. యెరూషలేములో ఉన్న బిల్డింగ్ కాదు, ఈడ కూడా కట్టుకున్న బిల్డింగ్ కాదు. మరేంటి అని అంటే, సంఘముగా మనము దేవుని ఆలయం, దేవుని నివాస స్థలం. ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆయన సన్నిధిని మనం కలిగి ఉన్నాం. మన మధ్యలో ఆయన మనతో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఏమర్థమవుతుందో తెలుసా? ఈ సంఘం పట్ల నువ్వు ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు, ఈ సంఘం పట్ల నువ్వు ఏ విధంగానైనా ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు, అంటే వాళ్ళు ఎంతైతే అక్కడికి నడవడానికి ప్రయాసపడ్డారో, కష్టపడ్డారో, అలా సంఘం కోసం నువ్వు కష్టపడాల్సి వచ్చినప్పుడు, ఇబ్బంది పడ్డప్పుడు నువ్వు దాన్ని సంతోషంగా భావించాలి. సో మొట్టమొదటిది ఈ కీర్తన నుంచి సంఘంగా మనం ఏం తీసుకోవచ్చానంటే, సంఘం పట్ల ఆసక్తితో మనం ఉండాలి, ఆశతో మనం ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వాక్య భాగం నుంచి మనకు వచ్చేసరికి అర్థం ఏమైపోయింది చెప్పండి? సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఈ రూట్ బిబ్లికల్ రూట్, వాక్యాంతరమైన రూట్. ఈ రూట్లో మనము వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, ఈరోజు మనము దేవుడు ఏం చేయాలని మనం నుంచి కోరుకుంటున్నాడో దాన్ని మనం చేసిన వారిని అవుతున్నాం. నేను ఒక వచనం మీకు చూపిస్తాను, చాలా క్లారిటీగా ఉన్న వచనం. మీరు మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మీరు నమ్మగలిగే వచనం ఇక్కడ ఉన్నది. 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములో, అనగా దేవుని మందిరం అంటే ఏంటిదట? ఈయననే చెప్తాడు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసి చెప్తున్నాడు, దేవుని మందిరం అనగా అంటే ఏంటిదట? అంటే ఏంటిదో ఆయన చెప్తున్నాడు, డెఫినేషన్ ఆయన ఇస్తున్నాడు, అర్థం ఆయన ఇస్తున్నాడు. అనగా జీవము గల దేవుని సంఘం. సో దేవుని సంఘం, జీవం కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు. సంఘము అంటే ప్రజలు. ఇగో ఈ ప్రజలే దేవుని మందిరం, దేవుడు నివసించు స్థలం. చాలా స్పష్టంగా దేవుడు తన వాక్యంలో ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 16వ వచనంలో ఉందండి, నిరాక్షేపంగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆయన ఎవరు? సశరీరుడుగా ప్రత్యక్షమైన వాడు, దేవాతి దేవుడు ఈ భూమికి సశరీరుడుగా అంటే శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మన కొరకు నీతిని సంపాదించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మనల్ని ఆయన యొక్క ఆలయంగా
మందిరంగా మార్చుకున్నాడు, ఇప్పుడు మనలో నివసిస్తున్నాడు. అందుకే నేను చెప్తున్నా అండి, చాలా మంది బీటింగ్ అరౌండ్ ద బుషెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? మీద మీద కొట్టుకుంటారు అంతేనండి, మీద మీద లొల్లి పెట్టుకుంటారు, మీద మీద ఆలోచిస్తారు, మీద మీద మాట్లాడుకుంటారు, అసలైన లోపలి భాగం దగ్గరికి వెళ్ళరు. కొన్ని చోట్ల కొండ దగ్గరికి పోయి వావ్ ఎంత బాగుంది అంటున్నప్పుడు ఈ కిందనే ఉండి ఏం చెప్తావు, మీదికెక్కు తెలుస్తుంది అసలైన బాగుండడం అంటే ఏంటో. మీదికెక్కి చూడగానే ఆ కుండల మధ్య డ్యామ్, వా ఆ నీళ్లు అదంతా చూస్తుంటే ఎంత బాగుంది, ఇంకేం చూసినావు దూకు నీళ్ళల్లో, అప్పుడు నీకు తెలుస్తుంది అసలైన మజా అంటే ఏంటో. అప్పుడు నాకు ఈత రాదంటే నువ్వు ఒడ్డుకే ఉండు, నువ్వు దూకితే నీకు మజా కాదు, నీకు ఇక డైరెక్ట్ మరణం వస్తుంది. సో అలా దూకినప్పుడు, అలా వెళ్తున్నప్పుడు ఆ నీళ్ళల్లో అసలైన ఆనందము ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఏం జరుగుతుంది తెలుసా, చాలా మంది దేని గురించి ఎక్కువ మాట్లాడతారంటే రావాలి, ఆశతో రావాలి, ఆసక్తితో రావాలి, సిద్ధపడి రావాలి, కూర్చోవాలి, వినాలి, ఇవ్వాలి, ఇంతే అండి. అంటే ఇదంతా సంఘంలోని ఒకానొక భాగం ఏంటంటే సహవాసం. సంఘము అనే మనకు సహవాసం అనేది ఒకటే భాగం. ఏ సహవాసం? ఆదివారపు ఆరాధన అనే సహవాసం 2 గంటలు ఒక చిన్న భాగం. కానీ ఈ సంఘానికి ఇంకా చాలా ఉన్నాయి, దాని గురించి మాట్లాడడం చాలా మందికి తెలియదు. అదేంటి తెలుసా, ఈ సంఘంగా ఆదివారం కలుసుకోవడమే కాదు, ఈ సంఘంగా జీవించాలి వారమంతా కూడా. మేము ఒక్కటే అన్న భావంతో జీవించాలి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరికొకరు సహవాసం కలిగి ఉండాలి, పలకరించుకోవాలి, ఫోన్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, దర్శించుకోవాలి, ఇంటికి ఆహ్వానించాలి, వారింటికి వెళ్ళాలి. సంఘంలోని వ్యక్తులంతా ఒక కుటుంబం వలె, అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె, ఒక పరలోకపు తండ్రి యొక్క పిల్లల వలె కలిసి మెలిసి కొనసాగడం అనేది ఎంతో పెద్ద బ్యూటీ అండి. నేను ఇప్పుడు అలా వెళ్ళడం, మందిరమునకు వెళ్ళుదాము అన్నప్పుడు సంతోషించారు అనే పదం ద్వారా నేను సంఘానికి ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, ఆదివారం రావడం అన్నప్పుడు సంతోషించాలని మాత్రమే చెప్పి వదిలేదలుచుకోలే. బట్ ఆదివారం సహవాసంగా రావడం కోసం సంతోషించాలి, ఆసక్తితో రావాలి. బట్ దానికంటే ఎక్కువగా కూడా ఆ వారం అంతా సంఘముగా కలిసి ఉండడానికి కూడా సంతోషించాలి. ఇదంతా నాకు దూరం వస్తా పోతా, మళ్ళీ ఆదివారం నాడు వస్తా. ఏమైనా ఉంటే పాస్టర్ మా ఇంటికి రావాలి, ఏమైనా ఉంటే వాళ్ళ ఇంటికి నేను మాట్లాడతాను. అంతేగాని ఈ విశ్వాసులు ఒక్కొక్కలను మా ఇంటికి రప్పించుకోవడం ఏంటి, వాళ్ళకి నేను పోవడం ఏంటి, నాకేం పని లేదు అనుకుంటారా? నేను చాలా బిజీ అనుకుంటున్నారా? మీకు సంఘం పట్ల ఆసక్తి లేదు. సంఘ ఆదివారపు ఆరాధన పట్ల ఆసక్తి ఉంది అంతే. దేని పట్ల ఆసక్తి లేదు? సంఘం పట్ల లేదు. సంఘం పట్ల ఆసక్తి ఉండాలి. సో చేస్తాయి కేవలం అది చూపించడానికి, అంటే ఎలా తిరిగి రావాలి, వాక్యం చదివేటప్పుడు ఎలా తిరిగి రావాలి, ఏ రూట్లో మనం మన దగ్గరికి రావాలి అర్థం చేసుకోవాలని చూపించడానికే దాన్ని నేను నిర్మించాను. ఇప్పుడు మొదటి విషయం మనం ఏం నేర్చుకుంటున్నామనంటే, సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం. ఎట్లాంటి ఆసక్తి అపోస్తలుడైన పౌలుకు ఉందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో సంఘం పట్ల తనకున్న ఆసక్తిని వ్యక్తపరుస్తున్నాడండి. ఫిలిప్పీ 4:1 తీసుకొని చూడండి అందరూ. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 4:1లో? కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభు నందు స్థిరులై ఉండండి. సంఘముతో మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మీరు నా ఆనందం అంటున్నాడు, మీరు నా కిరీటం అంటున్నాడు. అంటే నేను చాలా బాగా పరిచయం చేసినందుకు నాకు ఏదైనా కిరీటము ఆడ ఇవ్వదలుచుకుంటే అదేదో కిరీటం నా నెత్తి మీద పెట్టినప్పుడు కాదు ఆనందం, మీరే నా ఆనందం, మీరే నా కిరీటం, నేను చేసిన పనికి ప్రతిఫలం మీరే. ఇంకా 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 అద్భుతమైన మాట 1వ అధ్యాయంలో అంటాడండి. మీరు 1వ అధ్యాయం 7వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నా బంధకముల యందును, అంటే జైల్లో ఉండి రాస్తున్నాడు, నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో పాలివారై ఉన్నారు గనుక, ఈ మాట చదవండి, నేను మిమ్మును ఎక్కడ ఉంచుకొని ఉన్నాడట? నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. డైలాగ్ భారీగా ఉంది కదా, నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను.
అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటున్నాడు సంఘంతో, ఫిలిప్పీలో ఉన్న సంఘంతో. వాళ్ళ మధ్య చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. 2వ అధ్యాయంలో చెప్తాడు వాటి గురించి. ఇట్లున్నారు, సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, ప్రభు కార్యాలు ఎవరు చూడట్లేదని చెప్తూనే అయినా అట్లాంటి ప్రజల్ని ఆయన ఎక్కడ పెట్టుకున్నాడట? తన హృదయంలో. ప్రియులారా, సంఘాన్ని మీ హృదయంలో ఉంచుకొని ఉన్నారా? సంఘం అంటే ఎంత ఆసక్తి ఉంది. 8వ వచనం, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. నేను వాళ్ళతో అన్నాడు, మీ అందరూ, అసలు ప్రతి సంఘానికి రాస్తే ఏమంటాడు కదా, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా అంటాడు. నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఆనందిస్తున్నా అంటాడు. మీ గురించి ఈ విధంగా నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్తాడు. వాళ్ళందరూ తెలుసు ఆయనకు. వాళ్ళందరి గురించి ఏమంటాడు తెలుసా? మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు. ఈరోజు యెరూషలేం కోదాం అని అంటే నాకు సంతోషం కాదు. ఓ కట్టబడిన బిల్డింగ్ దగ్గర కోదాం అంటే నాకు పెద్ద దాని విషయంలో సంతోషం ఏం లేదు. నాకు సంతోషం, నా ఆపేక్ష, నా కోరిక, నా ఆనందం, నా యొక్క కిరీటము ఏంది? ప్రతి ఒక్కరికి ఏమై ఉండాలి అని అంటే తెలుసా? సంఘం, దేవుని సంఘం, దేవుని సన్నిధి, దేవుని ప్రజలు. ఈ ప్రజల్లో దేవుడు తన సన్నిధి నుంచి తానంటే ఏంటో ప్రజలకు తెలియజేస్తున్నాడు. మిగతా వారందరూ దేవుడిని ఎట్లా తెలుసుకుంటారు? మిమ్ములను చూసే. మీరు ప్రేమ కలిగిన వారైన ఎడల్లా మిమ్ములను బట్టి ఇతరులు నా గురించి తెలుసుకుందరు అంటారు. సో మనం ఎట్లున్నాం, మనం ఏమై ఉన్నాం? మనము ఒక ప్రేమ గల దేవుణ్ణి ఆరాధించే, మహిమపరిచే సమాజం ఉంటున్నప్పుడు చూస్తున్న వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవచ్చండి. దేవుణ్ణి ఎవరు చూడరు, మననే చూస్తారు. మనం దేవుణ్ణి ప్రతిబింబించాలి. ప్రియులారా, మొదటి విషయం సంఘం పట్ల ఆసక్తి. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో నేను అన్నప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. 2వ వచనం 122వ కీర్తన 2వ వచనంలో మీరు 120వ కీర్తనలో ఏం చూస్తారు అంటే, వీళ్ళు ప్రయాణమై మొదలైపోయేటప్పుడు ప్రజలందరూ కూడా రకరకాల ప్రజలు ఉన్నారు. ఆయన దేవునికి మొరపెడుతుంటాడు, ఇట్లాంటి ప్రజలు ఉన్నారు దేవాన్ని. 121వ కీర్తనకు వచ్చేసరికి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే దగ్గరికి వచ్చినారు. ఆ యెరూషలేం కొండలు కనబడుతున్నవి. నేను అయినను అక్కడికి చేరాలన్న ఆశ ఉంది. నాకు ఎవరి వలన సహాయం కలుగుతుంది? నా పాదాలు తొట్టి లేకుండా, కొనుకగా నిద్రించకుండా, నా రాకపోకల్లో తోడుగా ఉండి అక్కడికి నన్ను ఎవరు చేరుస్తారు అని ప్రార్థన చేసిన కీర్తనకారుడు 122వ కీర్తనకు వచ్చేసరికి ఈ కీర్తనలో మనం ఏం చూస్తామంటే ఆల్రెడీ చేరున్నాడు. ఆ రైడ్ GPS ట్రాక్ పెట్టుకొని ప్రయాణం చేస్తాం కదా, అక్కడికి అది ఒకవేళ వాయిస్ ఆన్లో ఉందనుకోండి, చేరగానే ఏమని చెప్తుంది? యూ హ్యావ్ అరైవ్డ్ జెరూసలేం అని చెప్తున్నట్టు, వాళ్ళకి చెప్పినట్టు. ఆ వాయిస్ వినగానే ఇంత కష్టమైన త్రోవ గుండా బయలుదేరి వచ్చిన మనము ఇప్పుడు ఏమైంది అంటే, మా పాదములు గుమ్మంలో నిలిచి ఉన్నాయి. యెరూషలేమా నీ గుమ్మంలో నిలిచి ఉన్నాయి. యెరూషలేం పట్టణంలో మేము ఇప్పుడు అడుగు పెట్టినాం, మేము అరైవ్డ్, మేము చేరినాం. అంటే వాళ్ళకి ఎంత ఆసక్తి ఉంది అక్కడికి రావడం గురించి, సంతోషిస్తున్నారు. అక్కడికి వచ్చి అక్కడ మేము వచ్చినాం అని చెప్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు అంటున్నారు అన్నమాట, ఎప్పుడన్నా ఎటు తీసుకపోయినా ఇల్లు దగ్గరికి వచ్చేటతోటే దాని చూసి ఇల్లు వచ్చింది అని అంటున్నారు. ఇంటికి వచ్చినాం అంటున్నారు. అంటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. మనం ఎటు పోయినా మన ఇంటికి వచ్చినప్పుడు ఎట్లుంటుంది? వాళ్ళందరికీ కూడా యెరూషలేంకి వెళ్ళగానే జనరల్గా మళ్ళీ వచ్చిందా మళ్ళీ కూడా ఇట్లా కాదు, కానీ అక్కడికి వెళ్ళగానే అమ్మ చేరుకున్నాం, వచ్చేసింది. మనం ఎదురు చూస్తున్న స్థలం ఎక్కడైతే ప్రపంచంగా అంటే వాళ్ళ యొక్క యూదులు ఎక్కడెక్కడ స్థానాల్లో ఉన్నారు, అక్కడి నుంచి అందరూ చేరుకొని ఒక దగ్గరికి వచ్చి కార్పొరేట్ వర్షిప్ గొప్పగా దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడికి ఎక్కడికైతే వచ్చారో వాళ్ళందరం కలిసి ఇప్పుడు ఇలా దేవుణ్ణి ఆరాధించబోతున్నాం, అక్కడ కలిసి బలులు అర్పించబోతున్నారు, అక్కడ కలిసి సమయం గడపబోతున్నాం అనే తృప్తి వారికి ఎట్లా ఉందో అది గమనించినప్పుడు వాళ్ళకి ఎంత ఆసక్తి ఉంది యెరూషలేం పట్ల. 3వ వచనంలో కూడా యెరూషలేమా బావుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. చాలా ప్లాన్డ్గా ఉన్నదే, చిన్నది. అది 800 meters ఉంటుందట ఓల్డ్ సిటీ, అంటే పాత పట్టణం. కొత్త న్యూ సిటీ కూడా వచ్చింది, ఎక్స్పాన్షన్ వచ్చింది. కానీ ఎక్స్పాన్షన్ అంతా కూడా కొండ మీద నుంచి వచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే 2 కొండల మీద
కొనాకు కట్టబడినట్టు ఉంటుంది. ఇది ఒకటి మోరియా కొండ, ఇంకొకటి సియోను కొండ. మీరు ఆదికాండంలో 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుని బలియడానికి వెళ్తారు కదా, మోరియా పర్వతాల్లో ఒక పర్వతం. సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ ఈ యొక్క దేవాలయం కట్టబడింది. ఎక్కడైతే అది అద్భుతం తెలుసా, ఎక్కడైతే అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వాలనుకుంటున్నప్పుడు బలి ఇవ్వద్దు అని చెప్పి అక్కడ ఒక గొర్రెపిల్లను దేవుడు చూపించాడు. మరి ఎట్లా గొర్రెపిల్ల అని కుమారుడు అడిగినప్పుడు అబ్రహాం ఏమని చెప్పాడండి? యెహోవా ఇది ఆయనే చూసుకున్నా అని చెప్పాడు కదా. చూసుకున్నాడు కూడా, అట్లనే చూసుకున్నాడు, అక్కడ ఇచ్చాడు. అట్లనే మనందరి కోసం కూడా బలిని ఆయనే చూసుకున్నాడు, మనం పట్టుకొని రాలే. మన కొరకు అంతిమ బలిని ఆయనే చూసుకున్నాడు, ఆయనే ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు ప్రభువును. ఆయన ఇస్సాకు ఎట్లా అయితే తప్పించబడ్డాడో మనం కూడా తప్పించబడ్డాం శిక్ష నుంచి. అదే కొండ మీద యేసుక్రీస్తు బలి అయింది, అదే స్థలంలో, అదే ప్రాంతంలో. అక్కడనే దేవాలయం కూడా కట్టబడింది. సో ఆ సియోను కొండ, ఇటు మోరియా కొండ అంచుల్లో ఉన్న ఈ పట్టణం చాలా ఎత్తులో ఉంటుంది. మిగతా సైడ్స్ వ్యాలీ లాగా లోతులో ఉంటాయి. కాబట్టి అక్కడ ఎక్కువ పెద్ద ప్లేస్ లేదు. ఉన్న కొంచెం ప్లేస్లో వాళ్ళు బాగుగా కట్టుకున్నారు, అంటే మంచిగా ఏర్పాటు చేసుకున్నారు, ప్లాన్డ్గా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు చూడగానే తృప్తి అందుకున్నారు, వావ్ చాలా బాగుంది ఇక్కడ అని. సో యెరూషలేము పట్ల వాళ్ళకున్న ఆసక్తి మొదటి 3 వచనాల్లో చూసినాం. దాని నుంచి సంఘం పట్ల మన యొక్క ఆసక్తి, సంఘములో, సంఘ సహవాసంలో, సంఘములోని వ్యక్తుల మధ్య ప్రేమ విషయంలో, అనురాగం విషయంలో, ఐక్యత విషయంలో ఎంతో ఆసక్తి కలిగి దీంట్లో ఆనందిస్తూ ఇది మన కుటుంబంగా, ఇది మన సహవాసంగా భావించాలి. ఫ్రెండ్స్తో, బంధువులతో మనం చాలాసార్లు కలుస్తాం. చాలాసార్లు కలిసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వారు ఈ భూమి మీదనే మన ఫ్రెండ్స్, ఈ భూమి మీదనే వారు మన బంధువులు. అందులో ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళు మనకు శాశ్వతంగా మనతో పాటు ఉండేవారు కాదు. కానీ ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటున్నారో వీళ్ళంతా మనకు శాశ్వత బంధువులు, శాశ్వత మిత్రులు. ఈ లోకంలోనే కాదు, ఈ లోకం విడిచిపెట్టినాక కూడా మనం అందరం కలిసి పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం. కాబట్టి మనమందరం కూడా ఒక కుటుంబంలా ఫీల్ అవ్వాలి. అలాంటి వాతావరణం కూడా మనం క్రియేట్ చేయాలి. అట్లాంటి ప్రేమ సంబంధాలు మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగిన విషయాలున్నా వాటిని ఓర్చుకోవాలి, కానీ సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. యేసుప్రభువు అడిగిన ప్రశ్న కూడా అదే పేతురు మీద. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. 3 సార్లు అడిగితే నీకే తెలుసు ప్రభు అంటున్నాడు లాస్ట్ పేతురు. కష్టమైన ఆయన చెప్పడం కూడా. ఈ 3 సార్లు యేసుప్రభువు ఏం చెప్పాడు తెలుసా? నా గొర్రెలను కాయము మేపు, నా గొర్రె పిల్లల్ని కాయము మేపు. ఈ మాటలు అసలు సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు తన సంఘం గురించి భారం కలిగి ఉండమని పేతురు చెప్తున్నాడు. సంఘం కొరకు, సంఘాన్ని మేపు, సంఘానికి కాదు. నన్ను ప్రేమిస్తే నా సంఘానికి కాదు. చాలా సింపుల్. ఎందుకు సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి? నువ్వు సంఘాన్ని ప్రేమిస్తే, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తే సంఘాన్ని నువ్వు ప్రేమిస్తావు, సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉంటావు. యేసుప్రభువు మనల్ని ప్రేమించింది ఆల్రెడీ, యేసుప్రభువు మన కొరకు బలి అయింది ఆల్రెడీ. యేసుక్రీస్తు ప్రభువు మనలో నివసిస్తున్నాడు, మన మధ్య నివసిస్తున్నాడు. ఆయన మన నిమిత్తం మరణించి తిరిగి లేవడం ద్వారా మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. నేనెట్లా పాపినై ఉన్నప్పటికీ, బలహీనమైనప్పటికీ, భక్తిహీనమైనప్పటికీ ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కుమారునయ్యానో, మిగతా వాళ్ళు కూడా అలాగే బలహీనులై ఉన్నప్పటికీ, వాళ్ళు భక్తిహీనులై ఉన్నప్పటికీ, పాపులై ఉన్నప్పటికీ వారు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడ్డారు. ఆ రక్షించబడిన మనమందరం ఇక్కడికి వచ్చినాం, ఒక సంఘంగా ఏర్పడ్డాం, ఒక నిబంధన కలిగిన సమాజంగా ఏర్పడ్డాం, మనం దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడ్డాం. మన మధ్య ప్రేమ సంబంధాలు ఉండాలి, మన మధ్య ఒకరికి ఆసక్తి ఉండాలి, సంఘము కొరకు ఆసక్తి కలిగిన వాళ్ళు ఉండాలి. రెండో విషయం కొరకు 4-5 వచనాలు చదవడం. ఇశ్రాయేలులకు నియమింపబడిన 122 కీర్తన. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటకై వారి గోత్రములు యెహోవా గోత్రములో అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నాయి. ఎందుకు వెళ్తున్నారట వీళ్ళు? అక్కడికి ఎక్కి వెళ్తున్నారు యెరూషలేముకు. వీళ్ళు ఇష్టంతో పోతున్నారు, సంతోషంగా వెళ్తున్నారు. మరి దేనికి పోతున్నారు? 3 పండుగలు
జరిగిన ప్రతిసారి కూడా ఎందుకు రావడం? 3 సార్లు సంవత్సరానికి ఒకసారి అక్కడికి రావడం ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కొరకు, ఎంజాయ్మెంట్ కొరకు, తృప్తి కోసమో, మన వాళ్ళందరూ అక్కడ కలుస్తారని చూడడం కోసమో కాదు. అందరూ కలుస్తారు, నో డౌట్. ప్రయాణం ఉంటుంది, నో డౌట్. ప్రయాణాన్ని ఆనందించే వాళ్ళు ఆనందిస్తారు, కాదనం. కానీ అల్టిమేట్గా ఎందుకు పోతున్నాం అక్కడికి? ఇక్కడ ఆ మాట రాసింది 4వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. ఎందుకు పోతున్నారు తెలుసా వీళ్ళు? మమ్మల్ని దేవుడు పోషించినాడు, మమ్మల్ని దేవుడు సంరక్షించినాడు, మమ్మల్ని దేవుడు శత్రువుల నుంచి కాపాడినాడు, మాకు అనుదిన ఆహారం ఇచ్చినాడు, మేము వేసుకున్న పంటల్లో దీవెనిచ్చినాడు, మాకున్న గొర్రె మందల్ని, మేకల మందల్ని, గాడిదల్ని, గుర్రాల్ని అన్నిటినీ కూడా దేవుడు అభివృద్ధి చెందించినాడు. ఇప్పుడు మేము బాగున్నాము కాబట్టి మేము వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. వివిధ గోత్రములు, వివిధ ప్రజలు, వాళ్ళంతా దేవునికి చెందిన వారు, ఎక్కడెక్కడోళ్ళో వాళ్ళంతా వేరు గోత్రములుగా, వేరు స్థలాల్లో వేరుగా సెటిల్ అయిన వాళ్ళే. కానీ అందరు ఐక్యంగా ఒక్క దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని కనపరచడానికి అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఈరోజు మనము దీన్ని ఎలా తీసుకుంటాం, ఏం అర్థం చేసుకుంటాం అంటే, సంఘంతో కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనము ఇష్టపడి ఉండాలి. అవును, వారిని విడిపించిన దేవుణ్ణి ఆరాధించడానికి. అవును, వాళ్ళు పస్కా పండుగ ఎందుకు ఆచరిస్తారు తెలుసా? ఐగుప్తు నుండి వాళ్ళు విడిపించబడ్డారు అన్నదానికి గుర్తుగా, కృతజ్ఞతగా ఆయనను గుర్తు చేసుకుంటూ, అంత ఘోరమైన ఐగుప్తులో బానిసత్వం ఉండే, మమ్మల్ని బాగా ఇబ్బందులు పెడుతుండే ఐగుప్తులో, అక్కడి నుంచి విడిపించినారు. విడిపించడానికి కూడా ఐగుప్తు ఫరో ఒప్పుకోలేదు. ఆయనను దేవుడు మోషేను పంపి 10 తెగుళ్ళు తీసుకొచ్చి ఆఖరికి వాళ్ళు విడిచిపెట్టేలాగా చేసిండు. దేవుడు తన దక్షిణాస్తంతో దేవుడు మాత్రమే శక్తి కలిగిన వాడుగా విడిపించిండు. ఫరో రథాలన్నింటినీ అందులో సముద్రములో మునిగేటట్టు చేసిండు. మమ్మల్ని దాటించిండు, తీసుకొని వచ్చిండు బయటకు. దాన్ని గుర్తుకు చేసుకుంటూ పస్కా పండుగను వాళ్ళు ఆచరిస్తూ ఉండేవారు. వాళ్ళు గుడారాల పండుగ ఎందుకు ఆచరిస్తూ ఉండేవారు? దేవుడు మాకు మంచి నివాసాలు ఇచ్చిండు. ఒకప్పుడు మేము అరణ్యములో ప్రయాణమై వస్తున్నప్పుడు మాకు ఇప్పుడున్నట్టుగా మంచి నివాసము లేదు, మాకు కష్టంగా ఉండేది ఎడారిలో. కానీ ఆ ఎడారిలో సైతం దేవుడు మమ్మల్ని కాపాడిండు అని గుర్తుకు చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించడానికి వారు కట్టుకున్న ఇండ్లలో నుంచి బయటకు వెళ్ళి వాళ్ళు గుడారాలు వేసుకొని అందులో ఉంటూ గుడారాల పండుగ చేసుకునే వాళ్ళు. మీరు మీ ఇళ్ళకి బయటకు వెళ్ళాలి, నెలలో, సంవత్సరంలో కొన్నిసార్లు పోయి ఏంటన్నా మళ్ళీ పోయి రీసార్ట్లలో ఉండు కాదు, ఫామ్ హౌస్లలో ఉండు కాదు, టెంట్లు వేసుకొని ఎక్కడన్నా ఉండాలి. మన బ్యాక్గ్రౌండ్ అది లేదు కాబట్టి దాని గురించి మనకు కాదు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది, ఆ స్థాయి నుంచి వాళ్ళు వచ్చినారు కాబట్టి వాళ్ళు గుర్తుకు చేసుకోవాలి దేవుని కాపుదలను. అందుకు ఆ పని చేసేవాళ్ళు. సో వాళ్ళు అక్కడికి ఎరుసలేంకి వచ్చేది లేదా పండుగలు చేసుకునేది ఎందుకోసం అంటే కృతజ్ఞత చెప్పడానికి. ఇప్పుడు మనము ఎందుకు వచ్చినాం తెలుసా? ఆదివారం నాడు ఇక్కడికి చాలా మంది ఎందుకు వస్తారు తెలుసా? వచ్చి దీవించబడండి, వచ్చి మీరు రండి ఆశీర్వదించబడండి, మీరు రండి మీకేమేమి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తీర్చబడతాయి అంటే ఎట్లయిపోయింది తెలుసా? చర్చ్ గ్యాదరింగ్, సంఘము సహవాసం చేయడం అనేది ఏమైపోయిందంటే అదంతా కూడా మనుషుల యొక్క అవసరతలకు తగ్గట్టుగా మారిపోయింది ఇప్పుడు ప్రపంచం. కానీ మనం ఎందుకు వచ్చినాం తెలుసా? అసలు సంఘం యొక్క సహవాసం ఎందుకు బైబిల్లో రాసింది తెలుసా? యేసుక్రీస్తు రక్తములో విమోచించబడిన మనము అందరం ఒక్కటిగా చేరి మన విమోచనకర్తను ఆరాధించడానికి ఇక్కడ ఉన్నాం. అలా ఆరాధించే క్రమంలో మనం రొట్టె విరుస్తూ ఆయన మన కోసం నలగొట్టబడ్డాడు అని జ్ఞాపకం చేసుకుంటూ, ద్రాక్షరసం తాగుతుంది, ఆయన రక్తం మన కొరకు చిందించబడ్డది, తద్వారా విడిపించబడ్డామని జ్ఞాపకం చేసుకుంటూ, పాటలు మనల్ని విమోచించిన ఆ విమోచకుని వైపుకు విమోచన గీతాలు ఆలపిస్తూ అందరం కలిసి మనమంతా ప్రత్యేకపరచబడిన సమాజం, చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడిన సమాజం, మనం దేవుని సొత్తైన ప్రజలం అని ఒకరితో ఒకరం చెప్పుకుంటూ దేవుడిని ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇక్కడ ఉన్నామండి. ఒక సంఘం పేరు చూసినాను ఈరోజు ఫేస్బుక్లో. ఆ చర్చ్ పేరు ఏంటంటే బెరాకా డెలివరెన్స్ చర్చ్. ఏమున్నది అంటే మొత్తం ఇక్కడికి వస్తే డెలివరెన్స్ జరుగుతుంది, డెలివరెన్స్ బ్రేక్ త్రూ డెలివరెన్స్ అంటే ఏంటంటే ఎప్పుడు చూసినా నీ కడుపు నొప్పి ఉందా, కాలు నొప్పి ఉందా, దానికి కారణం సాతాను పట్టుకొని వేలాడుతున్నా అక్కడ నేను డెలివరీ చేయబోతున్నా. ఇక్కడ సంఘం అంటే ఒక హీలింగ్ సెంటర్, సంఘం అంటే ఒక హాస్పిటల్. అట్లా అయితే సంఘం అంటే
మన అవసరతలు తీర్చుకోబడడానికి ఉండే ఒక స్థలమని కాదు, కానీ మనం కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థలం, కలిసి ఆయన ఆరాధించే ప్రదేశం అని. మనకు ఆల్రెడీ ఆయన ఎంతో చేసిండో దాన్ని బట్టి ఆయన ఆరాధించడానికి ఇక్కడ ఉన్నాం. ఈ మనస్సు ఉంటే కనుక మనకున్న ప్రతిదాన్ని ఆయన చూసుకుంటాడండి. ఆయన నీతిని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతుంటే మనకు అవసరం ఉన్నాయని ఆయన చూసుకుంటూ వెళ్తారు. కాబట్టి ప్రియులారా, సంఘముతో కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం ఇక్కడ చేరినాం. ఆ విషయం మరవద్దండి. మీరు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీసుకొని చూడాలని కోరుతున్నాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నేను 14 నుంచి చదవాలనుకుంటున్నా. తీసుకొని చూడండి. ఎఫ్ఎస్సీ 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అవును, ఇది రక్షణకు సంబంధించిన మాట. ఆత్మీయంగా చచ్చిపోయిన మనం మృతుల్లో నుంచి ఎలా లేస్తామంటే క్రీస్తు మన మీద ప్రకాశించినప్పుడు మనం లేస్తాం. సో రక్షించబడ్డాం. తర్వాత ఏంటిది మరి? 15వ వచనం, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సో అజ్ఞానుల వల్ల నడవద్దు, సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. మనము తిరిగి లేచినాము, మనము క్రీస్తు ప్రకాశం మన మీద ఉంది, మనం రక్షించబడ్డ వాళ్ళము. మరి మన సమయాన్ని ఎట్లు ఉపయోగించాలంటే జాగ్రత్తగా. 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు గాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించండి. ఏంటి ప్రభు యొక్క చిత్తం? 18వ వచనం, మద్యముతో మత్తులై ఉండేప్పుడు దానిలో దుర్వ్యాపారం గలదు, ఆత్మపూర్ణులై ఉంది. అంటే పరిశుద్ధాత్ముని ఆధీనంలో ఉండి జీవించడము దేవుని చిత్తం. మరి పరిశుద్ధాత్ముని ఆధీనంలో ఉండడం అంటే ఏంటిది? ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటి? 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సంఘంగా కూడా ఏం చేయాలి? ఆయన వెలుగు మన మీద ప్రకాశించింది కాబట్టి, మనం రక్షించబడ్డాం కాబట్టి మన సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా సద్వినియోగం చేసుకుంటాం? ఆత్మపూర్ణులై జీవించడం ద్వారా. ఎట్లా ఆత్మపూర్ణమై జీవిస్తాం? మనము ఒకరినొకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకుంటూ మన హృదయాల్లో ప్రభువుని గూర్చి పాడుతూ యేసుక్రీస్తు పేరట సమస్తాన్ని గూర్చి తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా. వచ్చి కూర్చున్నాం, నీ హృదయం పాడుతుందా? నీ పెదవులు పాడుతున్నాయి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నీ హృదయం పాడుతుంది. అసలు నీవు దేవుని యొక్క అమూల్యమైన రక్షణ, కృప, కాపుదలను అనుభవించిన వ్యక్తిగా ఇక్కడ నీ మనసును సిద్ధపరచుకొని నేను ఇంత పొందుకున్న దేవుడి నుంచి ఇప్పుడు ఆయన నేను ఆరాధించాలనే ఉద్దేశం కొద్దీ నీ హృదయం పాడుతుందా? నీ పెదాలు పాడుతున్నాయా? నీ మనసు పాడుతుందా? మన శరీరం అంతా పాడుతుందా? ఆలోచన చేసుకోవాలండి. చాలా మంది ధర్మీల్లా కూర్చుండిపోతారండి. ఏముండదు, ఏం ఫీలింగ్స్ ఉండవు, ఏం ఆలోచనలు ఉండవు. అసలు అక్కడ ఏం నడుస్తుంది, ఏం మాటలు ఉన్నాయి అక్కడ, దాని అర్థం ఏంటిది, దాని ద్వారా అసలు నేను ఏం పొందుకున్నాను, నా హృదయం ఇప్పుడు దేవునితో ఏం చెప్పాలి అనేది ఏం లేకుండానే ఉండిపోతారండి. అందుకే మనమంతా కూడా పాటల ద్వారా, ఒకరినొకరు హెచ్చరించుకోవడం ద్వారా, ఒకరినొకరు పురికొల్పుకోవడం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు అంటే ఆయనకు థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎందుకు నువ్వు ఇంతగానో ఊడుస్తున్నావు? ఆయన నన్ను ఎంతో ఊడ్చేయండి, ఇప్పుడు నేను ఎదురుకోవడం కష్టమా? నువ్వు ఎందుకు ఇంతగానో డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఆయన పరిచయం నిమిత్తం? ఆయన నా కోసం చాలా ఖర్చు చేసిండు, తనకున్న రక్తమంతా దారపోసిండు, నేను చేయన కృతజ్ఞతతోనే అవన్నీ. గన్ను మీద పెట్టి చేస్తావా చేయవా అనేది కాదు, ఇది కృతజ్ఞత. ఆయన చేసిండు, మనం చేయలేమా? ఎందుకు ఒక బాగలేని వ్యక్తిని దర్శించాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు సపర్యాలు చేసి రావాలి? వాళ్ళకి ఎందుకు సహకారం అందించాలి? ఒకరిని ఎందుకు ప్రోత్సహించాలి? పడిపోతున్న వ్యక్తిని ఎందుకు దర్శించాలి? సరిగ్గా రాని వ్యక్తిని ఎందుకు దర్శించి రమ్మని ఆహ్వానించాలి, ప్రోత్సహించాలి? లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఎందుకు ధైర్యం చెప్పాలి? మనం పొందుకున్నాం కాబట్టి దేవుని నుంచి కృతజ్ఞతగా. మీరు గుర్తుంచుకోండి, సంఘంగా మనం కలిసి చేసేదంతా ఎందుకు చేయాలంటే దేవునికి కృతజ్ఞతగా. అదే కృతజ్ఞతాపూర్వకంగా జీవించడానికి. సో పిల్లారా, మనం ఈరోజున సంఘం పట్ల ఆసక్తి కలిగి దేవునికి కృతజ్ఞతతో సంఘం పట్ల వ్యవహరిస్తున్నాము.
నాకేదో దొరుకుతుంది, నాకేదో వస్తుంది అన్న ఆలోచనతోటే చేసేదంతా చేస్తున్నామా, లేదా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించాలి అని ఇవన్నీ చేస్తున్నా అని ఫీల్ అవుతున్నామా? మూడోది ఫైనల్గా నేను క్లోజ్ చేస్తా, టైం ఎక్కువైంది. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమిస్తూ వారందరూ వర్ధిల్లుదు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమం ఉండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించదును. యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయాలి, నో డౌట్. కానీ యెరూషలేము యొక్క క్షేమం కొరకు మాత్రమే ప్రార్థన చేయాల. ఇరాన్ క్షేమం కోసం కూడా ప్రార్థన చేయాలి. సుడాన్లో ఉన్న కరువు పోవునట్లు కూడా మనం ప్రార్థన చేయాలి. కొన్ని దేశాల్లో అంతర్యుద్ధాలతోటి, అంటే వాళ్ళ లోపలనే అక్కడ గవర్నమెంట్కు లోకల్గా ఉండే మిలిటెంట్స్కి మధ్య జరిగే యుద్ధాలను బట్టి ఎన్ని పరిస్థితులు వస్తున్నాయి అదేం గుర్తుకు రాదు. క్రైస్తవ సమాజం నోరు తెరిస్తే ఏమంటారు తెలుసా? యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి. నాకు అన్ని దేశాలు ఎట్లనో యెరూషలేము అంతే నాకు. కానీ యెరూషలేము మాత్రమే, ఇక మిగతా ఏం లేవు అన్నట్టు కాదు. ఎందుకట్లా? వాళ్ళు అనుకుంటారు అంటే ఇప్పుడు అది దేవుని పట్టణము, అది పరిశుద్ధ స్థలం లేదని. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు అక్కడ కూడా చాలా భయంకరమైన జీవితం. అప్పుడు దేవుడు దాన్ని అట్లా ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఏం చేయాలనుకున్నాడో చేశాడు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్లేసు అక్కడనే దేవుడు నివసిస్తున్నాడు. ఆ యూదులు ఏమైనా గొప్ప కార్యాలు చేస్తే అబ్బో వాళ్ళు దేవుని ప్రజలు అందుకే గొప్ప కార్యాలు చేసేది కాదు. ఎట్లా వాళ్ళు దేవుని ప్రజలు? బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ గిటార్ కొట్టుకుంటూ పాట పాడితే దేవుణ్ణి ఆరాధిస్తున్నా, యెహోవాను ఆరాధిస్తున్న బెంజమిన్ అని క్రైస్తవులు దాన్ని స్టేటస్లు పెట్టుకోవడం లేదు. ఆయన ఆరాధించట్లేదు. దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా తప్ప ఏ విధంగా ఆరాధించలేదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మార్గం. ఏ యూదుడైనా సరే యెహోవాను ఆరాధించాలన్నా కూడా యేసు ద్వారానే ఆరాధించాలి, ఇక వేరే మార్గం లేదు. అందుకే తీసి పడేసిండు. అక్కడ టెంపుల్ ఆయన చనిపోయిన రోజున తెరసి నిండిపోయిన తర్వాత కూడా ఇంకా అక్కడ వాళ్ళు అలాగే బలులు అర్పిస్తుంటే అది లేకుండా చేసిండు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ యొక్క ఆధ్వర్యంలో రోమా ప్రభుత్వము ఆ యొక్క జెరూసలేం అప్పటికే వాళ్ళ ఆధీనంలో ఉంది. రోమా ప్రభుత్వం ఆధీనంలోనే యెరూషలేము ఉంది యేసు ఉన్నప్పుడు కూడా. ఇక వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కువ వ్యతిరేకత వస్తుందని వీళ్ళను అందరినీ కూడా అక్కడి నుంచి పట్టుకొని పోయారు. అది లేకుండా అప్పటి నుండి అసలు టెంపుల్ కాదు, ఏకంగా ఇజ్రాయేలే లేకుండా అయిపోయింది. ఇది క్రీస్తు శకం 70 నుంచి. మళ్ళీ 1948లో ఇజ్రాయెల్ స్టార్ట్ అయింది దేశంలో. దేవాలయం తీసిపడేసిన దేవుడు వాళ్ళకి తీసిపడేసారు అనుకుంటారు. కాదు. ఎందుకంటే ఆయన బలి అయిన తర్వాత కూడా ఇంకా బలు అర్పిస్తున్నారు. ఆ దేవాలయం అట్లనే ఉంటే ఇంకా బలు అర్పిస్తారు అని తీసేసింది దేవుడు. ఇప్పుడు బలు అర్పిస్తలే వాళ్ళు, మళ్ళా కట్టుకొని అర్పిద్దామని ఆలోచిస్తున్నారు. ఈ క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, ఆడ 3వ దేవాలయం కట్టబోయేటట్టు ప్రార్థన చేద్దామని. వాళ్ళకి ఏం తెలుసు అసలు? అక్కడ 3 ఆలయం కట్టబోయడం ద్వారా నీకేం వస్తుంది? వాళ్ళ బలు అర్పిస్తారు. అలా అర్పించడం తప్పు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ బలి అయిపోయాడు. దేవుడు అక్కడ నివసించట్లే, ఆయన మన సంఘంలో, ప్రతి సంఘంలో ఆయన నివసిస్తున్నాడు. ప్రతి వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు ఆయన నివసిస్తున్నాడు. ఇది అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు ఎట్లా తీసుకోవాలి అని అంటే మళ్ళీ సింపుల్, ఇక్కడికే వస్తాం. మళ్ళీ అక్కడ యెరూషలేం గురించి ఎందుకు ప్రార్థన చేశారు వాళ్ళు ఆ రోజున అంటే, అక్కడ వాళ్ళందరూ కలుసుకునేవారు. అలా కలుసుకుంటున్నప్పుడు అక్కడ నెమ్మది ఉంటే, అక్కడ క్షేమం ఉంటే సంవత్సరంలో 3 సార్లు అక్కడికి వస్తారు. యుద్ధాలు అక్కడ జరిగితే రారాదు. ఇప్పుడు ఇజ్రాయెల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు విజిటర్స్ వెళ్ళొచ్చా? వెళ్ళరాదు. సో విజిటింగ్ వీసాలు ఇప్పుడు దొరకవు. యుద్ధం ఆగిపోయిందనుకో అప్పుడు వీసాలు దొరుకుతాయి, వెళ్తారు వాళ్ళు. సో ఆ రోజున వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. అక్కడ క్షేమం ఉంటే, అక్కడ నెమ్మది ఉంటే మేము వెళ్ళొచ్చు, రావచ్చు. అక్కడ క్షేమం లేకపోతే, నెమ్మది లేకపోతే మేము వెళ్ళలేము, రాలేము. యుద్ధాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉండొద్దని వాళ్ళు ప్రార్థన చేసింది. ఎందుకోసం? ఆయన 9వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకోసం కోరుకుంటున్నాడు, ఎందుకు ప్రార్థిస్తున్నాడు యెరూషలేము కొరకు అంటే, మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తం. అంటే మందిరం నిమిత్తం. అక్కడ మందిరం లేదంటే నాకేం లేదు దాంతో సంబంధం. అది ఉంది కాబట్టి దాని నిమిత్తం. అంతేకాదు 8వ వచనం అంటాడు, నా సహోదరుల నిమిత్తం
నా సహవాసుల నిమిత్తం నీకు క్షేమం కలుగున్నాడు. అంటే యెరూషలేములో క్షేమం ఉంటే, నెమ్మది ఉంటే, నా సహోదరులు, నా సహవాసులు ఎవరైతే ఆరాధించడానికి వస్తున్నారో అందరికీ నెమ్మది ఉంటుంది అక్కడ. లేకపోతే మేము అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మా ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. యుద్ధాలు జరిగితే అక్కడ మాకేమవుతుందో తెలియదు. కాబట్టి మేము వెళ్ళలేము అక్కడికి. శత్రువులు ఉంటారు అక్కడ. పిల్లరా, ఇప్పుడు మనము యెరూషలేం గురించి ప్రార్థించాలి. ఏ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయో ప్రార్థించాలి. ఏ దేశాల్లో కటిక దరిద్రం ఉందో, చిన్న పిల్లలు కూడా తినడానికి ఆహారం లేకుండా ఎండుకొని పోయి ఘోరంగా మాల్ న్యూట్రిషన్ తోటి భయంకరంగా ఉంటున్నారు. వాళ్ళ గురించి కూడా ప్రార్థించాలి. అట్ ద సేమ్ టైం ఈ టెక్స్ట్ నుంచి మనం ఏం తీసుకోవచ్చు మన జీవితాల కంటే, అక్కడ దేవుని మందిరం సన్నిధి ఉంది కాబట్టి దాని కొరకు ప్రార్థించారు. ఇప్పుడు దేవుని మందిరం సంఘం, మనం సంఘం గురించి కాబట్టి ప్రతి విశ్వాసి దీని నుంచి ఏం తీసుకోవచ్చు అంటే, సంఘములో నెమ్మది ఉండేటట్టు, సంఘములో క్షేమం ఉండేటట్టు ప్రార్థన చేయాలి. సంఘము వాక్యానుసారంగా ఉండేటట్టు ప్రార్థన చేయాలి. తద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. తద్వారా సహోదరుల నిమిత్తం, సహవాసుల నిమిత్తం అంటుండు కదా, సహోదరులు ఎవరైతే సహవాసం చేయడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా బాగుండాలంటే, ఎదగాలంటే సంఘము దేవుని వాక్యానుసారంగా ఉండాలి. సంఘంలో స్వార్థం ఉండద్దు, సంఘంలో గొడవలు ఉండద్దు, సంఘంలో కక్షణ ఉండద్దు, సంఘంలో ఎవరిది వాళ్ళు చూసుకునే తత్వం ఉండద్దు, సంఘంలో లీడర్షిప్ వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించడం, ఇంకెవరికి నేర్పించరు, ఇంకెవరిని లీడర్షిప్లోనికి రానియరు, అలాంటి నాయకత్వం ఉండద్దు. సంఘములో వాక్యం అందించి వారు నమ్మకంతో అందించాలి. సంఘములో ఎవరెవరికి ఏ బాధ్యతలు ఉన్నాయో వారు నమ్మకంగా చేపట్టాలి. సంఘములో నెమ్మది ఉండేటట్టు, సంఘంలో క్షేమం ఉండేటట్టు మనం ప్రార్థించాలి. ఒక వచనం చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించుగాక. ప్రభువు మీకందరికీ తోడైందుగాక. తెస్సలోనిక అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి రాస్తూ ఏమన్నాడంటే, ప్రభువే తానే ఎల్లప్పుడూ ప్రతి విధం చేతను మీకు సమాధానం అనుగ్రహించాను. సమాధానం ప్రభు ద్వారా మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆయన సమాధాన కర్త అని రాసింది ఇక్కడ. ఎందుకంటే ఆయన ఒక్కసారి 2 సార్లు కాదు, ఎల్లప్పుడూ సంఘంలో సమాధానం ఇచ్చేవాడు ఆయన. ఆయన కొన్ని విధాల్లోనే కాదు, ప్రతి విధము చేత మీకు సమాధానము అనుగ్రహించేవాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు సంఘంలో ఎప్పుడైతే కేంద్ర బిందువుగా ఉంటాడో అప్పుడు ఆయన తన సమాధానాన్ని మన మధ్య ఉంచుతారు. ఆయన నెమ్మదిని మన మధ్య ఉంచుతారు. ఆయన ఐక్యతను మన మధ్య ఉంచుతారు. మనమే ఆయనను కేర్ చేయక, మనమే ఆయనను పట్టించుకోక, మనమే ఆయనను పక్కకు పెట్టి మన ఇష్టానుసారంగా సంఘంలో వ్యవహరిస్తూ మాకు సమాధానం ఇయ్యంటే ఆయనకి ఇస్తారు. మనమందరం కూడా ప్రేమతో, ఐక్యతతో, ఒకరి మీద ఒకరికి హృదయంలో ఏమీ లేకుండా, ఏ చిన్న తప్పుడు ఉద్దేశం లేకుండా, ఏ ఫీలింగ్ మీరు ఇట్లా చేసారు అట్లా చేసారు ఇవేం లేకుండా, అసలు నాకు ఇది కావాలి అది కావాలి సంఘంలో ఉన్న ఫీలింగ్ లేకుండా ప్రయాసపడుతూ ఆయన వైపు తిరిగి, సమాధానకర్త నువ్వు స్వరక్తం ఇచ్చి నీ సంపాదించిన నీ సంఘంలో నీ సమాధానాన్ని, నీ నెమ్మది నీకు. చార్లెస్ స్పర్జన్ గారు అంటారన్నమాట, సంఘంలో సమాధానం ఉంటే ఇన్నర్ అంటే లోపల, సంఘం లోపల సమాధానం ఉంటే సంఘం నుండి బయట ప్రజలకు మన నుండి సమాధాన స్వార్థ వెళ్తుంది. మనం ఎఫెక్టివ్ ఉండగలుగుతాం. మనలో సంఘంలో ఐక్యత, క్షేమాభివృద్ధి, సమాధానం ఉండాలని, మనం ఎదగాలని, బలపడాలని ప్రార్థన చేయాలి. ప్రార్థిద్దాం. తర్వాత కళ్ళు మూసుకుందాం, దేవుని తిరుగుదాం. ఆయన కృప కోసం మనం వేడుకుందాం. ఆయన సమాధానాన్ని అడుగుదాం. ఆయన సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉందాం. ఏం చేయగలిగితే చేద్దాం. సంఘం పట్ల మన సమయం ఇద్దాం, మన మనసు ఇద్దాం, మన ఆలోచనలు ఇద్దాం. అన్ని సమయాల్లో సంఘానికి అందుబాటులో ఉందాం. ఎందుకంటే ఇది క్రీస్తు సంఘం, మనిషి సంఘం కాదు. క్రీస్తును గణపరచడానికే మనం సంఘ సహవాసంలో పాల్గొందాం.
ఆయనకు ఎంతో రుణస్థులం. టైం లేదని చెప్పొద్దు. వారమంతా ఎంతో మనం దీవించబడ్డాం. మన జీవితం యొక్క అమూల్యమైన రక్షణను మనం ఆయన ద్వారా పొందుకున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘంతో కలిసి ఆయన ఆరాధించాలి. సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థించాలి. ఆయన ఘనపరచాలి. పరలోకమందున్న తండ్రి, ఈ ప్రణాళిక చాలా గొప్పది. మీరు మాతో ఉండాలని ఇష్టపడ్డారు అని శిలువలో బలియాగం ద్వారా మేము యేసు రక్తంలో కడగబడేంత వరకు మాలో నువ్వు నివసించరాదు కాబట్టి, పరిశుద్ధులమైన నీవు పాపులమైన మాలో నివసించే అవకాశం లేదు కాబట్టి, బలుల ద్వారా ఆ పాపం కప్పబడడానికి వారికి అవకాశం ఇస్తూ ఒక స్థలమును ప్రత్యేకించుకొని అక్కడ ఉండి ప్రజల మధ్య నివసించావు. కానీ యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణ పునరుత్థానం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి మాలో నివసిస్తున్నావు. మమ్మల్ని సంఘంగా చేశావు. సంఘంగా నేను ఘనపరిచే జీవితం నేను కలిగి ఉండడానికి, సంఘం పట్ల నీ పట్ల ఆసక్తితో ఉండడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి సంఘంగా, మిమ్మల్ని ఘనపరచడానికి సంఘంగా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సంఘంగా మేము జీవించడం, ప్రవర్తించడము, మేము చేసేదంతా చేయడం కలిగి ఉండడానికి సహాయం చేయండి. అండ్ మా ప్రార్థన ఎప్పుడు కేవలం మా గురించే కాక సంఘం కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘంలోని వ్యక్తుల గురించి ప్రార్థించడానికి సహాయం చేయమని ప్రభావం మేము వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మోసపుచ్చుకొనకుండా ఆ విధంగా పాటిస్తూ నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, విలువను నీ మహిమార్థమే నీకు ఇచ్చినట్లు మా జీవితాల్లో, ఇక్కడున్న వారిలో ఎవరి జీవితాల్లో ఏదైతే పాపము వాళ్ళని పట్టి బంధిస్తుందో, వేధిస్తుందో వాటి నుంచి బయటపడడానికి నీ కృపని మనం అడుగుతూ, నేను ప్రేమించే జీవితాలు ఇవ్వండి. ఎవరైతే రక్షించబడలేదో వారితో మాట్లాడి మార్చుకుని అడుగుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.